ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ సెమినార్ హాల్ కోసం భూమిని చదును చేసే పనులు జరుగుతున్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే ఈ సమ్మిట్ కి విభిన్న రంగాలకు చెందిన 3000 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. ఈ సదస్సు వేదికగా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ని ప్రభుత్వం ప్రకటించనుంది. ఇక సమ్మిట్ లో భాగంగా 3000 డ్రోన్లతో షో ఏర్పాటు చేయనుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కెక్కేలా గ్లోబల్ సమ్మిట్ డ్రోన్ షోని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఇటది ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సుధీర్ ప్రెజెంట్ ఫ్యూచర్ సిటీ నుంచి అందుబాటులో ఉన్నారు. సుధీర్, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఫ్యూచర్ సిటీలో ఉన్నాం. ఈ ఫ్యూచర్ సిటీలోని ఈ ప్రాంతం అంతా కూడా 8వ తేదీ 9వ తేదీ ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి దాదాపుగా 3000 మంది ప్రతినిధులు ఇక్కడికి రానున్నట్టుగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే వివిధ దేశాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని రంగాలకు సంబంధించిన ఉన్నతాధికారులతోటి ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్న ఈ ప్రదేశం ఏదైతే ఉందో, ఈ ప్రదేశం ఇక్కడ కనిపిస్తున్న ఈ హ్యాంగ్లర్ ఏదైతే ఉందో, ఈ హ్యాంగ్లర్ లోనే మెయిన్ ప్రోగ్రామ్ ఇక్కడే జరుగుతుంది. గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన ప్రధాన వేదిక ఇది. ఈ వేదికలో దాదాపు 3000 మంది ఇక్కడే ఆసీనులు అవుతారు. వచ్చిన ప్రతినిధులంతా మెయిన్ ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్ తో పాటుగా ఇతర ఈ పక్కన ఉన్న ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన డెలిగేట్స్ కి సంబంధించి ఇక్కడ చర్చలు చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డేరాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే గడిచిన 2 వారాలుగా కూడా డే అండ్ నైట్ ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటి అనే విషయానికి సంబంధించి టీజీఐఐసి చీఫ్ ఇంజనీర్ రవి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా 8, 9వ తారీఖున జరిగే ఏర్పాట్ల దాని సందర్భంగా ఇక్కడ సుమారు 70 ఎకరాలలో మేము ఈ పనులు చేపట్టినాము. ఈ యొక్క లెవెలింగ్ ఇవన్నీ సుమారు ఇప్పటికి 13th నుండి స్టార్ట్ చేసేసి ఈ ప్రోగ్రామ్ అంతా అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటవుతున్నాయి. తర్వాత ఒక 50 ఎకరాలలో పార్కింగ్ స్థలం కూడా కేటాయించడం జరిగింది. పార్కింగ్ స్థలంలో దీనికి సుమారుగా మేము ఎక్స్పెక్ట్ ఒక 5000 మందిని ఇన్సైడ్ లో 5000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే విఐపీలు అండ్ డెలిగేట్స్ అందరు కలిపి దాదాపు సుమారు వాటికి. తర్వాత దీని యొక్క ఇది మెయిన్ ఎంట్రన్స్ టన్నల్ అండి. దీనిలో ఆ మెయిన్ ఎంట్రన్స్ టన్నల్ నుండి ఈ సాంస్కృతిక తెలంగాణ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా 8th and 9th నాడు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. దీని లోపల ఇది ఒక మెయిన్ టన్నల్. ఒకసారి ఇట్లా చెప్పడం అంటే ఇది ఒక మెయిన్ ఎంట్రీ టనల్ ఆఫ్ డెలిగేట్స్ కొరకు టనల్ వస్తుంటుందండి. దీని తర్వాత నుండి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ కట్అవుట్ ఉంటుంది. దీని తర్వాత మెయిన్ ఎరీనాస్ 2, ఒకటి ఏంటంటే విఐపి అంటే ఇనాగ్రేషన్ సెషన్స్, అండ్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్టాల్స్, ఎగ్జిబిషన్ స్టాల్స్ అవన్నీ కూడా ఉంటాయి. దాని బ్యాక్గ్రౌండ్ లో దాని బ్యాక్ సైడ్ సీఎం యొక్క లాంజ్, సీఎం గారి లాంజ్ అండ్ ముఖ్య అతిథులు డెలిగేట్స్ అందరి యొక్క లాంజ్ అరేంజ్మెంట్స్ బ్యాక్ సైడ్ జరిగాయి. దాని బ్యాక్ సైడ్ మెయిన్ లాన్ ఉండి లాన్ లోపల అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల కొరకని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. సుమారు 70 ఎకరాలలో పూర్తిగా ఇవన్నీ చేస్తున్నామండి. ఒక 6 బ్రేక్అవుట్ కట్అవుట్స్ ఉన్నాయి చుట్టూ. ఆ బ్రేక్ కట్అవుట్స్ లో ఒకటి ఏంటంటే ఒక 3 వాటిని సెషన్స్ అరేంజ్మెంట్స్ కొరకు, సెషన్స్ అరేంజ్మెంట్స్ ఫారెన్ డెలిగేట్స్ అందరితోటి సెషన్స్ అరేంజ్మెంట్ కొరకు 3ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మిగతా 3 ఏంటంటే ఈవెన్ లంచ్ అరేంజ్మెంట్స్ అండ్ ఆల్ విఐపీస్ కు వాళ్ళందరి కొరకని చేశాం. ఇది దీని యొక్క మేడం ఇందులో ప్రత్యేకతలు ఏంటి? ఎందుకంటే ఇక్కడ చాలా వరకు బ్రాండింగ్ కోసం ఎల్సీడీలు పెడుతున్నారు, ఎల్ఈడీలు పెడుతున్నారు, ఇవన్నీ చెప్తున్నారు, ఏంటి?
ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటిగా ఈ గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు మీర్ఖాన్పేటలో జరగబోతోంది. దానికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ తరఫున చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏరియాలో ఇప్పుడు మేము ఏదైతే వేదికని చేస్తున్న దానికి మాత్రం ఒక ప్రత్యేకంగా ఎల్ఈడి మరియు తెలంగాణ యొక్క ఖ్యాతిని పెంచే విధంగా మేము ఇక్కడ చాలా పెద్ద ఎత్తున గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ని మేము ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. అందులో భాగంగా టీజీఐఎస్సి ఇక్కడ ఉన్నట్లు ఏదైతే వెన్యూకి సంబంధించిన టోటల్ సివిల్ వర్క్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి టీజీఐఎస్సి నుంచి మేము ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఇక్కడ కొత్తగా అంటే ఇప్పుడు లైటింగ్ కానీ టోటల్ గా బ్యూటిఫికేషన్ అండ్ కొత్తగా రోడ్ల ఫార్మేషన్ అవన్నీ కూడా మేము ఈ ఏరియాకి ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ గురించి అటెండ్ అవుతున్నాం. ఆ రోజు 8-9వ తేదీలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి, వచ్చే వారి డెలిగేట్స్ కి సంబంధించి ఏమి ఏర్పాట్లు చేశారు? సో డెలిగేట్స్ కి సంబంధించి వాళ్ళ నుండి ఒక సెషన్స్ అనేది మనం ఏర్పాటు చేయడం జరుగుతోంది. వాళ్ళ ఇంటరాక్షన్ సెషన్స్ ఉంటాయి దేశ విదేశాల నుండి వచ్చే వాళ్ళందరితో కూడా. సో అలాగే మన గవర్నమెంట్ కి సంబంధించి 2 సంవత్సరాల నుండి మన గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రగతికి సంబంధించిన ఒక నివేదిక కూడా ఆవిష్కరణ జరుగుతోంది అనేది తెలుస్తోంది. డ్రోన్ షో కూడా ఒకటి చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో కూడా చోటు సంపాదించుకునేందుకోసం ఏర్పాటు చేస్తున్నట్టు, అదేంటి మేడం? డ్రోన్ అనేది 3000 డ్రోన్స్ తోటి ఇప్పుడు ఒక షో అనేది ఇక్కడ 9th రోజు అరేంజ్ చేయడం జరుగుతోంది. సో అది తెలంగాణ ఖ్యాతిని తెలిపే విధంగా డ్రోన్ షో ఉంటుంది. థ్యాంక్ యూ. మొత్తానికి మనం చూస్తున్నాము తెలంగాణ రైజింగ్ రండి భాగస్వాములు కండి అనే నినాదం తోటి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఏదైతే ఈ హ్యాంగ్లర్ ఉందో, ఈ హ్యాంగ్లర్ బయట అంటే వెనుక సైడ్ దాదాపు 3000 డ్రోన్లతో ఇక్కడ తెలుగులో ఈ పదాలు అయితే కనిపిస్తాయి. ఆకాశంలో తెలంగాణ రైజింగ్ రండి భాగస్వాములు కండి అనే పదాలు అయితే ఇక్కడ కనిపిస్తాయని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. ఇది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో కూడా చోటు సంపాదిస్తుందని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ 8-9వ తేదీలో జరగబోతున్న ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా ఈ పనులైతే చేయిస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉన్నతాధికారులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిరోజు సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. నిన్నటికి నిన్న ఆహ్వాన కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన ఈ ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. అయితే త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, అదేవిధంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటుగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వీటితో పాటుగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఎవరైతే వ్యాపారులు ఉన్నారో, పెట్టుబడిదారులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, వివిధ పరిశ్రమలకు సంబంధించిన దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వివిధ రంగాల నుంచి ఆహ్వానిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుంది. మరొక వారం రోజుల్లోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఒక లేఅవుట్ అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెట్టుబడుల కోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టి స్థానికంగా ఉండే యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. తద్వారా ఈ 2 సంవత్సరాల్లో సాధించిన ప్రగతితో పాటుగా భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలన్నింటినీ కలిపి ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్ 9వ తేదీన ఈ డాక్యుమెంటరీని ఇక్కడ ఈ గ్లోబల్ సమ్మిట్ వేదికగా కూడా దాన్ని ఓపెన్ చేస్తాము. వాటన్నిటిని కూడా జాతికి అంకితం ఇస్తాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దాన్ని అంకితం ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సుమారు 70 ఎకరాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఉదయం రాత్రి తేడా లేకుండా కంటిన్యూగా పనులైతే జరుగుతున్నాయి. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. మరొకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి సమీక్ష చేయడంతో పనులు వేగవంతమైనాయని కూడా చెప్పవచ్చు. సౌజన్య. Sudhir, thank you. Thanks for the live updates.